సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్లో కూడా చాలా చాలా స్కోప్ ఉంది. సో ఎస్పెషల్లీ ఇందులో అటానమస్ సిస్టమ్స్ని బిల్డ్ చేయటం. సో ఫ్యూచర్లో అటానమస్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం అనేది ఇంకా ప్రజెంట్ మెకట్రానిక్స్ దగ్గరే ఆగిపోయింది, ఇంకా రిమోట్లు వాడి నడుపుతున్నారు మొత్తం. సో ప్యూర్తి అటానమస్ సిస్టమ్స్ అనేవి రావాలి. ఇంటెలిజెంట్ అటానమస్ సిస్టమ్స్ లైఫ్ ఉంటుంది. ఇంటెలిజెంట్ అటానమస్ సిస్టమ్ అనేది ప్రతి చోట వస్తుంది. సో ఇంటెలిజెంట్ అటానమస్ సిస్టమ్ సైడ్ వచ్చేటటువంటి ఇంజనీరింగ్ ఏఐ అండ్ రోబోటిక్స్. సో ఎంత చెప్పినా సరే పేరెంట్స్ వచ్చి మాకు ఏఐ ఎంఎల్ఏ కావాలి, సిఎస్సిలో అదే కావాలని చూస్తున్నారు. ఇలా ఎవరైతే 25లో సిఎస్సి ఏఎంఎల్కి వెళ్తారో 29లో వీళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు, డౌటే లేదు దీనిలో. ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఉన్న ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నా సరే స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కొంచెం ఇలాంటి స్పెషలైజేషన్స్ రోబోటిక్స్ అటానమస్ సిస్టమ్స్ మీద రేపు జర్మనీ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీస్లో కూడా అటానమస్ సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఈ రోబోటిక్స్ అండ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ హూ కెన్ బిల్డ్ అటానమస్ సిస్టమ్స్ వాళ్ళకి మల్టిపుల్ కంట్రీస్లో ఆపర్చునిటీస్ అనేవి ఫ్యూచర్లో రావచ్చు.